ఇదిగో ఇక్కడ చూడండి చూపిస్తున్నాను. అదే వీడియో కంటిన్యూయేషన్ అనమాట. ఇదేమో నార్మల్ యూట్రస్ అనమాట. నార్మల్ యూట్రస్ ఏంటి, ఇదిగో ఇదంతా యూట్రస్ చక్కగా ఇటొక ట్యూబు ఇక్కడ ఒక ఓవరీ ఇక్కడ ఒక ఓవరీ ఇలా ఉంటాయి అన్నమాట. ఈ ఎండోమెట్రియం లోపల షెడ్ ఆఫ్ అయిపోతుంది అనమాట ఎవ్రీ మంత్ మెన్సెస్ లాగా. అలా కాకుండా ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఇదిగో ఇట్లా ఎండోమెట్రియం ఇట్లా నల్లగా ఇది ఇచ్చారు కదా, అది ఎండోమెట్రియం అనమాట. ఈ ఎండోమెట్రియం ఈ షెడ్ ఆఫ్ యూట్రస్లో నుంచే కాకుండా అక్కడక్కడగా డిఫాల్ట్గా ఇక్కడ కొద్దిగా సెల్స్ ఉంటాయి, ఇక్కడ కొద్దిగా సెల్స్ ఉంటాయి, ఓవరీలో కొద్దిగా సెల్స్ ఉండొచ్చు, బయట ఈ లోపల పక్కన అంటే యూట్రస్ లోపలే ఉండాల్సింది బయట భాగంలో కూడా కొంచెం ఎండోమెట్రియం ఉంటుంది. ఒక్కోసారి వజైనాల్లో కూడా ఉంటుంది, ఎక్కడైనా ఉండొచ్చు, పెరిటోనియల్ క్యావిటీలో కూడా ఉండొచ్చు. సో అదర్ దెన్ నార్మల్ సైట్లో ఉండేసరికి ఆ ఎండోమెట్రియంని ఎక్టోపిక్ ఎండోమెట్రియం అనమాట. ఎక్టోపిక్ ఎండోమెట్రియం అంటే అదర్ దెన్ నార్మల్ సైట్ అనమాట. ఎండోమెట్రియం ఉండాల్సిన చోట కాకుండా బయట భాగంలో కూడా అక్కడక్కడ కూడా స్పిల్లప్ అయిపోయి ఉంటుంది అనమాట. అదే ఎండోమెట్రియోసిస్ అంటే. అదేం చేస్తుంది, ఎవ్రీ మంత్ ఇది బ్లీడ్ అవుతున్నట్టుగానే ఇది కూడా కొద్దిగా సెల్స్ కొద్దిగా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది అనమాట. సేమ్ క్యారెక్టర్ కదా, సో అలా అవుతూ ఉంటుంది అనమాట. సో అలా అయ్యేసరికి అక్కడ కొద్ది కలెక్ట్ అవుతుంది. ఎవ్రీ మంత్ కలెక్ట్ అయ్యి ఒక్కోసారి పెద్ద సిస్టులు కూడా ఏర్పడతాయి. ఓవరీలో పెద్ద సిస్టులు కూడా ఏర్పడతాయి. ఓవరీలో కనుకుంటే ఇట్లా ఓవరీలో కనుకుంటే కనుక దాన్ని చాక్లెట్ సిస్ట్ అంటారు అనమాట. ఎందుకంటే చాక్లెట్ కలర్ ఫ్లూయిడ్ లాగా ఉంటుంది. బ్లడ్ నిలవ ఉంటే ఎలా ఉంటుంది, బ్రౌనిష్ డిశ్చార్జ్ లాగా అవుతుంది, బ్రౌన్ కలర్లో ఉంటుంది కదా, అందుకని చాక్లెట్ సిస్ట్ అంటారు. అట్లాగే ఇదంతా ఇట్లా ఉండటం వల్ల బ్లీడ్ అయ్యేసరికి పక్కన ఉన్న ఇంటెస్టైన్స్, ముందున్న బ్లాడరు అవన్నీ వచ్చి ఇక్కడ కొంచెం బ్లీడింగ్ అది ఉంది కదా, నార్మల్ టిష్యూ కాకుండా అది వచ్చి ఇక్కడ అతుక్కోవటం. సో ఎండోమెట్రియోసిస్ అనగా ట్యూబ్స్ అన్నీ కూడా డిస్టార్ట్ అవటం, షేపులు మారిపోవటం ఎండోమెట్రియోసిస్ మూలాన. సో అందుకని ఇన్ఫర్టిలిటీ అయ్యి రావటం, అంటే ప్రెగ్నెన్సీ రాకపోవటం అలా కూడా జరుగుతుంది. ఆ లోపల ఉన్న సీలియరీ క్యారెక్టర్ కూడా పోతుంది అనమాట. అందుకని ఎండోమెట్రియోసిస్లో పిల్లలు పుట్ట